ఈరోజు ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం మనకు ఎలక్షన్ కోడ్ దగ్గర 2.5 మాసాలు ఉండే ఈ 2.5 నెలల్లో ఏ పని చేయలేకపోయినాం. అందుకే ఈ చెక్కులు ముందే వచ్చినా కూడా మనకి ఎలక్షన్ కోడ్లో వాటిని డిస్ట్రిబ్యూట్ చేయకూడదు, పంచకూడదు అని చెప్పేసి ఈరోజు ఆ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో కష్టాలలో ఉండి కూడా మన గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటం చేసి మన నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ఎనలేని పోరాటం ప్రజల మద్దతుతోటి ఈసారి మన గద్దెనెక్కడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుంది. అదేవిధంగా ముఖ్యంగా నేను గమనించేది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన సమస్య రెవెన్యూ సమస్య. తాతల నాటి భూములు మనం చేసుకున్న భూములు పట్టాలు వేరే వాళ్ళ పేరు మీద ఉంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణ నేనే. నాకున్నటువంటి 5 ఎకరాల భూమి నేను ఈరోజు వరకు పట్టా చేసుకోలేకపోయినా. ఇలాంటి సమస్యలు అనేక మంది రైతులు అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టి మొన్న మన రెవెన్యూ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఎలక్షన్ కోడ్ ముగియంగానే అధికారులను పిలిచి ధరణి పోర్టల్ కమిటీ ఏదైతే వేసిందో వాళ్ళను 10 రోజుల్లోపు గైడ్లైన్స్ ఇచ్చేసి మార్పులు చేర్పులు చేసుకుంటూ రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎవరైతే కాస్తులు ఉన్నారో వారి భూములకు వారికి ఇవ్వాలి అని చెప్పేసి వారు చెప్పడం నిజంగా కూడా చాలా ఆనందకరమైన విషయం. అదేవిధంగా ఇందిరమ్మ కమిటీలు వేసి ఇందిరమ్మ ఇల్లు కూడా నిజమైన పేదవాడు ఎవరైతే ఉన్నారో ప్రతి ఊర్లలో ఇందిరమ్మ కమిటీలు వేసుకుంటూ వాళ్ళ సూచనల ప్రకారం పేదవాడు ఎవరైతే ఉన్నారో పూలు గుడిసి ఉన్నవాడు పెంకుటిల్లు ఇంతకుముందు ఇందిరమ్మ ఇల్లు వచ్చి కూలిపోయిన ఇల్లులు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లులు 5 లక్షల రూపాయలతో ఇస్తామని చెప్పేసి మేము మేనిఫెస్టో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ మేనిఫెస్టోలో భాగంగా ఇప్పుడు త్వరితగతిలోనే ఇందిరమ్మ ఇల్లులు కూడా ఇస్తాం. కాంగ్రెస్ పార్టీ అనేక ఇబ్బందులకు గురి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మనం చూసాం అన్ని అప్పుల కుప్పలు చేసి ఖజానా ఖాళీ చేసిపోయినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు మంచి గుణపాఠం చెప్పారు. మన ఫైనాన్స్ మినిస్టర్ గారు బట్టి విక్రమార్క గారు చాలా చాకచక్యంగా, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక పద్ధతిగా క్రమశిక్షణతోటి ఎక్కడ డబ్బులను దుబారా ఖర్చు చేయకుండా అన్ని సంక్షేమ పథకాలు మనం అమలు చేద్దామని చెప్పేసి వారు గట్టి సంకల్పంతో దృఢ సంకల్పంతో ఉన్నారు. కాబట్టి ఇప్పుడున్నటువంటి కార్యకర్తలు అందరూ అధైర్యపడకండి. అన్ని సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందుతాయి. నిజమైన లబ్ధిదారుడికి ఈ సంక్షేమ పథకాలు అందుతాయి. For more videos like this, subscribe Big TV channel.